శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక కలతలు మిళితం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాలక్షేపం టైంలో కానీ ఖాళీగా ఉన్న టైంలో కానీ నేను చెప్పినవి ఒక 5-10 నిమిషాలు విని మనస్ఫూర్తిగా ఆనందించి మీ సమస్యలు పోగొట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలన్నీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరో సలహాలు ఇస్తారనో ఎవరో మనకు కాపాడుతారనే కాకుండా మీకు సెల్ఫ్ కంట్రోల్ కోసం ఇవన్నీ మీకు తీసుకొస్తున్నాను మీ ముందుకి. ఈరోజు రైతే రాజు అనే కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే రైతే రాజు అనే కథ పేరుకి వినడమే కానీ మనం ప్రాక్టికల్గా చూడాలి. అయితే ఈ రైతే రాజు అనేటువంటి కథలో నాటి పరిస్థితుల్లో రైతే రాజు అనేవాళ్ళు. అంటే రైతే రాజు అంటే రాజు ఏ విధంగా అయితే పబ్లిక్ని కడుపు నిండా అన్నం పెట్టి రక్షిస్తుంటాడో ఆ విధంగా రైతు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలు వండించి మామూలుగా పెట్టేవారు. దాన్ని చాటకూడు అనేవాళ్ళు. అయితే ఈ నేటి కాలంలో రైతు కానీ ఏ రైతు అయినా కానీ 10 మందికి సాయం చేసినట్టు కానీ తెలిసినారనుకో, ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్కి ఆ క్రెడిట్ అంతా రైతుకు వెళ్ళిపోతుంది. ఆ రైతుని ఏ విధంగా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నటువంటి పొలాలన్నింటినీ రకరకాలుగా మార్చేయడము, లేకపోతే పొలాలు లేకుండా చేయడము, లేకపోతే గ్రామాల్లో శిక్ష పెట్టడము, పోలీసులు కేసులు చుట్టూ తిరగడం అనేటువంటిది సర్వకామనం. మీరు మామూలుగా పాతకాలపు రైతుల పొలాలు కానీ చూస్తే ఆ రైతుల పొలాలు సమస్యలను ఇప్పుడు పరిష్కరించుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవడం. అంటే రైతు రాజు కాదు, మేము రాజునం అనేటువంటి స్థితి ఈరోజు సమాజంలో ఉంది. అయితే ఆ కథని ఆ రైతు యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో కథ చెప్తా వినండి. నాడు నమ్మకంగా పనిచేయడం అనేటువంటిది క్షరవ కథను. అయితే ఒకరోజు గిరి రాము అనేవాడు ఒక రచ్చబండ చేసి మరి రైతే రాజు అన్నారు కదా, ఏందిరా కథ లేదన్నా కొంచెం ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏముందిరా, ఇప్పుడంతా సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి ఫార్ములాతో కష్టపడి పనిచేసే రైతుని దెబ్బతీసి ఆ రైతు కుటుంబాన్ని నడిబజారును పెట్టి నీతిని వదిలేసి అధర్మ మార్గం నడుస్తున్నారు కదా అని చెప్పేసి గిరి రాముని అని అడిగాడు. అయితే నాడు నమ్మకంగా పనిచేయడం వల్ల గౌరవించేవాళ్ళరా, నేడు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి నమ్మక ద్రోహం చేసి ఒక మతంలో ఉండి మరో మతంలో చేరి నిజమైన మతస్థుల్ని అన్యాయం చేసి అన్యాయానికి గురి చేసి ఆ మతాలకి మతానికి చెడ్డపేరు తెచ్చి తన సొంత మత వ్యక్తులకి ఇన్ఫార్మల్గా మారి కడుపు తిండి పెట్టే మతానికి అన్యాయం చేస్తూ నష్టం కలిగిస్తూ తద్వారా ఇతరుల మతాల్లోకి హిందువులను పంపుతూ, అంటే రైతుల్ని ఎక్కువగా ఏ పేరైతే కడుపు నిండా అన్నం పెట్టే రైతులందరినీ ఇతర మతాలకి ఆల్రెడీ పంపించి క్యాచ్ చేసుకోవడం ఈరోజు మానవ నైజం అయిపోయింది రాము అని గిరికి రాము చెప్పాడు. అయితే అధికారం నిలుపుకోవాలంటే నిజాయితీ రైతుల్ని ఉమ్మడి కుటుంబాన్ని విడదీయడము, రైతుల్ని కూలీలుగా మార్చడము, అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ఆర్థికంగా నష్టం కలిగించడము, మందుబాబులుగా ప్రజల్ని మార్చేయడము ఇదిరా గిరి అని చెప్పేసి రాము అన్నాడు. అలాంటి కథను ఒకటి చెప్పరా అని గిరి అన్నాడు. ఒకనొక సమయంలో కుగ్రామంలో ఒక పెద్ద రైతు ఉండేవాడు. ఆ రైతు తన గ్రామ రక్షణకు తన పండించిన పైరుని పాలను కొంత కేటాయించి ఆ రైతులకి ఆకలితో ఉన్న ప్రజలకి అన్నం తయారు ఇంట్లో వండించి వారానికో సంవత్సరానికో పండగ పూట కొట్టించేవాడు. మంచి పేరు రావడం మొదలుపెట్టాడు. ఆ నోట కొంతమంది నాయకులకు తెలిసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని కులాల మధ్య, కులాల్లోని తెగల మధ్య, ప్రాంతాల మధ్య గొడవ పెట్టి ఉమ్మడి కుటుంబాన్ని, ఉన్నతమైన కుటుంబాన్ని నడి బజార్లో ఈరోజు తీశారు. అదే అందులో భాగంగా ఒక ఉమ్మడి కులము కొన్ని వందల ఎకరాల భూమిని ఉమ్మడిగా చేసుకుంటుంటే ఆ ఉమ్మడి భూమిని అందరికి రైతుల ప్రకారం డివైడ్ చేసి రికార్డు తయారు చేయకుండా ఒక విట్టుగా చేసి దాన్ని డీపాం పట్టా చేసి ఆ రైతులకి ఊరికి ఆ భూమిలో హక్కు లేకుండా చేశారు. అంటే మామూలుగా ఉన్న ఒక 400-500 ఎకరాల పొలం ఉంటే
ఒక 50 మంది రైతుల పేరుతో మార్చేసి ఉంటే అది డీఫామ్ పట్టా కాదు, లేకపోతే ఇతర సమస్య లేకపోదు. అలా కాకుండా ఆ రైతు కుటుంబాన్ని పెత్తనం చేసుకుంటూ రైతుని వెంటనే ఇబ్బంది పెట్టాలని ఈ విధంగా డీఫామ్ పట్టాలు చేయడం. వాళ్ళకి తెలియదు కదా చట్టాల గురించా. అంటే సీలింగ్ వచ్చింది, ఆ పొలాలన్నీ ఎవరి పేరుతో వాళ్ళతో రేపు మార్చుకుంటే పొలం ఉంటుందనే విషయం తెలియక మొత్తం ఒకే బిట్టుగా చేయడం, ఆ పొలం అంతా పోయి తలకి ఒక 20 మంది రైతులు, ఒక 10 ఎకరాలు రావాల్సిన రైతులు కూడా ఈ విధంగా చాలామంది నష్టపోయారు. ఈ విధంగా చాలా రికార్డులు కూడా మారిపోయాయని గిరితో రాము చెప్పాడు. అయితే కొంతకాలం తర్వాత ఒక లీడర్ వచ్చి నమ్మకంగా మాయమాటలు చెప్పి లీడరు వేదవాక్కుగా భావించే రైతులను నమ్మేటట్లు చేసుకున్నాడు. ఈ లీడరు ఆ గ్రామంలో ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గరికి తీసి మాకు ఓట్లు వేసిన వాళ్ళతో పని లేదు, వ్యాపారాలు చేసే రైతులు కావాలి, వ్యాపారం చేసే అని చెప్పేసి దగ్గరికి తీసి ఎవరికి పొలం లేకుండా చేశాడు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని దగ్గరికి తీసి క్రిమినల్ మైండ్ వాళ్ళు దగ్గర తీసి ఓట్లు వేసిన వాళ్ళు కాదు, ఓట్లు వేయని క్రిమినల్ ఉంటారు చూడు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసేవాళ్ళు క్రిమినల్ దగ్గర తీసి వాళ్ళని అందరూ వెక్కించి అందరి పొలాలు లేకుండా చేసేసాడు. అదేవిధంగా అందరు రైతులు దిక్కు లేకుండా చేసేసి నానా కష్టాలు. నిజాయితీ పరులు మాత్రం మిగతా రైతులు ఏంటంటే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళకి మారిపోయి పోయారు. ఒక మంచి రైతు గురించి చెప్తాను. ఒక రైతు భక్తితో 10 మందికి అన్నం పెడుతూ మంచి పేరు తెచ్చుకున్న రైతు తనకు సెంటు భూమి లేకుండా పోవడం వల్ల కుటుంబ ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు ఎత్తుకొచ్చి గ్రామంలో ఉంటే ఇతరుల రైతులకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి, ప్రజలకు తనను నమ్ముకున్న వారిగా ప్రజలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తన 2 పిల్లలు, భార్య, భర్తను తీసుకొని ఒక అడవి మార్గాన్ని పోతూ ఉండసాగారు. ఆ అడవిలో ఆకలైనప్పుడు అడవిలో ఉన్న పండ్లు పొలాలు తింటూ జీవనం సాగిస్తూ మరో ఊరికి వలసగానే బయలుదేరారు. అయితే ఆ అడవిలో పండ్లు కొరకు వెతుకుతూ ఒకరికి సంబంధం లేకుండా ఒకరి తల్లి, తండ్రి, పిల్లలు వేరైపోయిన తర్వాత పిల్లల్ని ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరికి తీసి, అమ్మ మీ అమ్మ నాన్న ఎవరో తెలియదు కదా, వాళ్ళు వచ్చే వరకు ఎక్కడే ఆగండి అని చెప్పేసి ఒక కుగ్రామ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి తీసి అన్నం పెట్టి బతికించింది. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రైతు తన భార్య కోసం, పిల్లల కోసం తిరిగి పిచ్చివాడుగా మారిపోయాడు. అంటే వేషం అంతా మారిపోయింది, కానీ గుర్తుపట్టలేని విధంగా. రైతు భార్య మరో గ్రామానికి పోయి కూలి పనులు కానీ ఒకరోజు ఒక వ్యాపారి పొలంలోకి పోయింది. అయితే ఆ రైతు భార్య అందాన్ని చూసిన ఆ వ్యాపారి పనులు చేయించుకుంటూ తన ఈ భర్త ఇక రాడు, పిల్లల్ని పులిదినిపోయి ఉంటుంది, నాతో కాపురం చేయమని బలవంతం చేశాడు. అయితే ఆ రైతు భార్య వ్యాపారితో, మేము భూదేవిని నమ్మి 10 మందికి అన్నం పెట్టాము, ఈ దుర్మార్గుల వల్ల ఈరోజు నిలబడి నీళ్ళు లేకుండా పోయి 10 మందికి అన్నం పెట్టలేని పరిస్థితుల్లో మేము గ్రామాటను వదిలి రావాల్సి వచ్చింది. అంతేగాని మా నిజాయితీ భగవంతుడు కానీ నమ్మితే, భగవంతుడి దృష్టిలో మేము జనం దృష్టిలో కాదు, భగవంతుడి దృష్టిలో మేము మంచివాళ్ళం అయితే నీ యొక్క ఆగడాలని నా భర్త వచ్చి ఖండిస్తాడని చెప్పింది. అయితే ఈ వ్యాపారి ఈ బలవంతం చేస్తే నొక్కలేదని ఒక గదిలో తాళం వేసి తాళం గడిగి పెట్టాడు. అయితే వ్యాపారి ఆ రైతు భార్య ఉన్న గదిలో తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ఈమెమేంటిది గదిలేకపోతూ నా భర్త తప్ప ఈ గది తాళాలు ఎవరికి పగలకుండా ఉండుగాకని శాపం పెట్టింది. అయితే ఆ రైతు ఆ వ్యాపారి ఆ గది తాళాలు పగలడం ఎంతోమందిని తీసుకొచ్చి ఎవరి వల్ల కాల ఆ గది తలుపులు బయటికి రావడం. లోపల ఉన్నటువంటి ఆ రైతు భార్య తన భర్తే దైవంగా, పిల్లలే దేవతలుగా భావిస్తూ గడపసాగింది. ఒకరోజు వ్యాపారి మా ఇంట్లో గది తలుపులు వచ్చేటట్లు కానీ చేసి పగలగొట్టిన వారికి నాకున్న యావదాస్తిలో సగం రాసిచ్చి ఈ ప్రాంతానికి రాజుని చేసి బాధ్యత నాదని చెప్పి ప్రకటించాడు. అవన్నీ జరిపించిన తర్వాత అదే గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు, చిన్న రాజులు, వ్యాపారులు వచ్చేసి పగలగొట్టే ప్రయత్నం చేసి అవమానపడ్డాడు. అయితే అదే గ్రామంలోకి పిచ్చివాడిగా తిరుగుతున్న ఆ వ్యక్తి ఈ మాట విని, ఈ సాటింపు విని అక్కడికి వచ్చేసి నేను తెస్తాను తలుపు అన్నాడు. పిచ్చాడు అని చెప్పేసి అందరూ నెత్తనే నెట్టేశారు. అయినా తన ప్రయత్నం వదలకుండా చివరికి ఆ గదిని చేతులతో తాకాడు. ఆ చేతులతో ఇప్పుడు తాకలు తలుపులు డబ్బడబడిపోయినాయి. ఆ యొక్క అన్నదానం చేసినటువంటి ఆ రైతు తలుపులు తాకగానే భార్య వచ్చేసి కౌగులించుకునింది. ఈ పిచ్చివాడుగా ఉన్న విషయము, వీళ్ళు దేశాటనం చేస్తున్న విషయం తెలిసింది. అదే ప్రాంతానికి ఆ పేదరాశి పెద్దమ్మ పిల్లల్ని కూడా తీసుకొచ్చిందని
తీసుకొచ్చి ఉండడం వల్ల ఆ పిల్లలు వాళ్ళని కలుసుకున్నారు. అయితే ఈ వ్యాపారి అప్పుడు దాకా దుర్మార్గుడుగా ఉండి అప్పుడు ఈ యొక్క మహిమ తెలిసి తన ఆస్తిని తనకు రాసిచ్చి ఆ ప్రాంతానికి రాజుని చేసి రైతే రాజు అని చెప్పి చాటింపు వేసి ఈ విధంగా 10 మందికి అన్నం పెట్టేటట్లు ఆ రైతు ద్వారా మళ్ళీ చేసి మళ్ళీ రైతే రాజు అనేటువంటి నినాదాన్ని పర్మనెంట్గా చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ రైతే రాజు కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్.